హాయ్ హలో అందరికీ నమస్కారం. టుడే రెసిపీ కుక్కర్ చికెన్ పులావ్. ఎంతో టేస్టీగా ఉండే ఈ కుక్కర్ చికెన్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు చికెన్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఐటమ్స్, అలాగే కడిగి పెట్టుకున్న రైస్. కుక్కర్ని స్టవ్ పై పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక దాంట్లోనికి బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. అదే బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు ఇలా ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కుక్కర్ చికెన్ పులావ్ అనేది బ్యాచిలర్స్కైనా అలాగే ఇంట్లో ఉండే ఉమెన్స్కైనా లంచ్ బాక్స్కి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని అలాగే కొంచెం దాంట్లో జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేయాలి ఆనియన్స్ని. ఇలా లైట్గా ఫ్రై అయ్యాక దీంట్లోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఒక 4 అయితే సరిపోతాయి. అలాగే ఆనియన్ని ఒక పెద్ద ఆనియన్ని సన్నంగా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లోకే మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటా బాగా గుజ్జైనంత వరకు ఉడికించుకోవాలి. టమాటా మెత్తబడాలి బాగా. ఇలా మెత్తపడిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంత సింపుల్గా ఉంటుంది ఈ కుక్కర్ చికెన్ పులావ్ అనేది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొని చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను 3 గ్లాసెస్ రైస్కి 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ మొత్తానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేంత వరకు కలుపుకొని దీంట్లోకి బిర్యానీకి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కారం మొత్తం మసాలాలు చికెన్కి పట్టేంతలాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగును కూడా తీసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ చికెన్ని ఇలా ఉడికించుకున్న తర్వాత నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అన్నాను కదా, దానికి 6 గ్లాసెస్ వాటర్ వేసాను. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోయాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని ఒకవేళ సరిపోతే ఓకే, సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. దీంట్లోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా త్వరగా కూడా మనకి అయిపోతుంది. చికెన్ బిర్యానీ తినేంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దీని కుక్కర్ మూత పెట్టుకుని హైలో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు. మనం రైస్ని ఎలా అయితే ఉడికించుకుంటామో అలా ఉడికించుకుంటే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి వేడి వేడి కుక్కర్ చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. దీనికి కర్రీ అవసరం లేదు, రైతా ఉంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. అందరికీ బాయ్.